యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటుతున్నా రష్యా ఉక్రెయిన్ వెనుకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతుంది. ఉక్రెయిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ను చేజిక్కించుకోవాలని చూస్తున్న రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఒక్క రోజులోనే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా వాటిపై డ్రోన్లను ఉపయోగించింది. వీటిలో కొన్నింటిని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ పలుచోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. వైమానిక దాడులతో తమ విద్యుత్ సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయం కలుగుతోందని ఉక్రెయిన్ తెలిపింది. ఈ కారణంగా దేశంలో అనేక చోట్ల కరెంటు కోతల ముప్పు ఉందని హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్లోని పలు నగరాలను ఇప్పటికే నేలమట్టం చేసిన పుతిన్ సేనలు ఇటీవల వైమానిక దాడులను తగ్గించాయి. పుతిన్ సేనలను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం రష్యా సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యంగా బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులు దాడులకు పాల్పడుతున్నాయి. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇటీవల ఈ ముప్పు మరింత పెరిగిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా పరిణామాలతో పలు చోట్ల విద్యుత్ అంతరాయాలను ప్రకటించినట్లు ప్రధానమంత్రి డెనిస్ షమిగల్ పేర్కొన్నారు. వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ మొత్తం వార్నింగ్ బెల్లు మోగుతూనే ఉన్నాయి. గతేడాది శీతాకాలంలోనూ రష్యా ఉక్రెయిన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసింది. తాజాగా మరోసారి రష్యా దాడులు చేస్తుండటంతో దీనిని ఇంధన ఉగ్రవాదంగా ఉక్రెయిన్ పేర్కొంది. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయడం సమంజసం కాదంటూ ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మరోవైపు రష్యా దాడులు తీవ్రతరం చేయడంతో గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని ఉక్రెయిన్కు భావిస్తోంది. రష్యాలో జరిగిన ఉగ్రదాడిలో ఉక్రెయిన్ హస్తముందని అనుమానిస్తున్న పుతిన్ అందుకు తగ్గట్టుగానే ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పగ తీర్చుకోవడంలో భాగంగానే ఒక్కసారిగా దాడులను తీవ్రతరం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఉక్రెయిన్ దాడులు కొనసాగించింది. కీవ్తో పాటు టెల్ అవీవ్ పైన దాడులు చేసింది. కీవ్లో రష్యా దాడుల కారణంగా పలుచోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అయితే ఈ దాడుల్లో ఎవరు మృతి చెందలేదని, పెద్దగా నష్టమేమీ జరగలేదని కీవ్ చీఫ్ మిలిటరీ ఆఫీసర్ తెలిపారు. రష్యా మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందని తెలిపారు. ఇటీవల తమ దేశంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్ కావాలని దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. రష్యా దాడులను పెంచడంతో ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి సహాయం కోరుతోంది. తమ F-16 యుద్ధ విమానాలు అవసరమని, వాటిని అందజేయాలని కోరింది. అయితే ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు సహాయం చేస్తే చూస్తూ ఊరుకోమని పుతిన్ హెచ్చరించారు. తాము నాటో దేశాలపై దాడులు చేయబోమని, అయితే ఉక్రెయిన్కు మాత్రం విమానాలు అందిస్తే వాటిని కూల్చేస్తామన్నారు. పొరుగు దేశాలలోని ఎయిర్ఫీల్డ్ల నుంచి రష్యన్ దళాలకు వ్యతిరేకంగా F-16లను ఉపయోగించి ఏదైనా ప్రయత్నం చేస్తే తమ దగ్గర సరైన సమాధానం ఉందన్నారు. అయితే ఉక్రెయిన్కు F-16 విమానాలను అందించేందుకు అమెరికా ముందుకు రావడంపై రష్యా మండిపడుతోంది. ఉక్రెయిన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల ఉగ్రవాదుల ఆధిపత్యం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం తగ్గించుకోవాలని రష్యా హెచ్చరించింది.